హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి ద వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన పట్టడకల్. ఈ పట్టడకల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం బాగలకోట జిల్లాలో ఉంటుంది. ఈ పట్టడకల్ దేవాలయాలను చూడడానికి ఎంట్రీ ఫీజు 30 రూపీస్. సో బాదామి నుంచి పట్టడకల్కి 23 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంటుంది. సో ఆల్రెడీ మన ఛానల్లోన శ్రీ బనశంకరి దేవి శక్తిపీఠము, బాదామి కేవ్ టెంపుల్స్ మరియు మహాకూట దేవాలయం వీడియోలను అప్లోడ్ చేసి అయితే పెట్టాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను, చూడండి. ఈ పట్టదకలని 1987వ సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. ఈ పట్టదకల్ 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు చాళుక్యులకు 3వ రాజధాని. 4వ శతాబ్దంలో ఐహోళి మొదటి రాజధానిగా ఉండేది. తర్వాత 5వ శతాబ్దంలో 2వ రాజధానిగా బాదామి ఉండేది. పట్టడకల్ని నిర్మించక ముందు చాళుక్య రాజులు వైష్ణవులుగా ఉండేవారు. 6వ శతాబ్దం నుంచి పూర్తిగా శైవులుగా మారిపోయారు. అప్పటి నుంచి వారు శివ ఆలయాలు తప్ప మిగతా ఆలయాలు నిర్మించలేదు. దక్షిణ భారతదేశంలో చాళుక్య రాజుల పరిపాలన కాలంలో ఈ పట్టడకల్ నగరం చాలా వైభవంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడే చాలా మంది చాళుక్య రాజులకు పట్టాభిషేకం చేసేవారు. మన దేశంలో వాస్తుశాస్త్రం ప్రకారం ఆలయాలను నిర్మించింది చాళుక్యులే. వీరి నుంచే చోళులు, వయస్సుల మొదలైన రాజ్యాలు ఆలయాల నిర్మాణాన్ని స్వీకరించి వాటిని ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పట్టడకల్ దేవాలయాలను మన సౌత్ ఇండియన్ ద్రావిడ ఆర్కిటెక్చర్ మరియు నార్త్ ఇండియన్ నగర ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించడం జరిగింది. ఈ నగర ఆర్కిటెక్చర్ వచ్చేసి ఒక టవర్ లాగా ఎత్తుగా నిర్మిస్తారు. ద్రావిడ ఆర్కిటెక్చర్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ గోపురాన్ని నిర్మించి ఆ గోపురం మీద ఒక కలశం ఉంచుతారు. ఈ ప్రాంగణంలో మొత్తం 10 దేవాలయాలు నిర్మించారు. 9 దేవాలయాలు వచ్చేసి మహాశివుడికి అంకితం చేయబడిన దేవాలయాలు. ఒక్క దేవాలయం మాత్రమే జైనులకు సంబంధించినది. 4 దేవాలయాలు వచ్చేసి నగర ఆర్కిటెక్చర్ గాను, మరో 4 దేవాలయాలను ద్రావిడ ఆర్కిటెక్చర్ గా నిర్మించారు. ఒక్క పాపనాథ దేవాలయం మాత్రమే రెండింటి కలయికతో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ప్రాంగణం వచ్చేసి మలప్రభ నది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ ఒక్కో ఆలయం ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇక్కడ ప్రధాన ఆలయం వచ్చేసి వీరపాక్ష ఆలయం. ప్రస్తుతం ఈ ఒక్క ఆలయం మాత్రమే పూజలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న ఆలయం వచ్చేసి మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి 7వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఈ మల్లికార్జున స్వామి ఆలయం మరియు వీరపాక్ష ఆలయం మిగతా ఆలయాలతో పోల్చుకుంటే చాలా పెద్దవిగా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మిగతా ఆలయాలు రాజులు నిర్మిస్తే ఈ 2 ఆలయాలు మాత్రం రాణులు నిర్మించారు. ఈ చాళుక్య రాజ్యం పతనమైపోతున్న సమయంలో చిన్న చిన్న రాజ్యాలతో విలీనమయ్యి పల్లవులపై యుద్ధం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొనొచ్చిన విక్రమాదిత్యుడికి బహుమతిగా తన భార్యలు లోకమహాదేవి మరియు త్రిలోక మహాదేవి ఈ 2 దేవాలయాలు నిర్మించారు. వీరు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. లోకమహాదేవి వీరపక్ష దేవాలయాన్ని నిర్మిస్తే త్రిలోక మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించింది. ఈ మల్లికార్జున ఆలయాన్ని త్రిలోక మహాదేవి నిర్మించడం వల్ల త్రిలోకేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. రండి లోపల శివలింగం ఎలా ఉందో చూద్దాం. ఇది వీరపక్ష ఆలయానికి ఎదురుగున్న నంది. దీనిని దాదాపు 1300 సంవత్సరాల క్రితము నిర్మించినట్లుగా చెబుతున్నారు. ఈ నంది ఉన్న మండపం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ ఈ నంది ఎలాంటి డ్యామేజ్ కు గురవ్వలేదు. చాలా మంది భక్తులు ఈ నంది చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఈ పట్టడకల్ దేవాలయాల్లో ఈ నంది హైలైట్ అని చెప్పవచ్చు. ఈ వీరపాక్ష ఆలయాన్ని క్రీస్తు శతకము 7వ శతాబ్దంలో లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య పల్లవులను ఓడించినందుకు బహుమతిగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం ద్వారానికి ఇరువైపులా పెద్ద పెద్ద విగ్రహాలైతే ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఈ ఆలయం మండపం సీలింగ్ పై ఉన్న సూర్య భగవానుని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ మండపానికి ఇరువైపులా రసిక జంటలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు.
రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలపై మహాభారతము, రామాయణంలోని పురాణాలు, ఇతిహాసాలు చెక్కడం జరిగింది. రండి స్వామివారిని దర్శించుకుందాం. ఈ పట్టడకల్ ఆలయాలలో ఈ వీరపాక్ష లింగానికి మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది గలగనాథ ఆలయం. ఈ ఆలయము 8వ శతాబ్దంలో నిర్మించింది. ఈ గలగనాథ ఆలయం వచ్చేసి అన్ని ఆలయాలలో కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది నార్త్ ఇండియన్ నగర స్టైల్లో నిర్మించడం జరిగింది. అలాగే ఈ ఆలయం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే విధంగా నిర్మించారు. రండి లోపల శివలింగం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ శివలింగం డిఫరెంట్గా ఉంది. కింద రెక్టాంగులర్గా ఉండి పైన రౌండ్గా ఉంటుంది. ఇది సంగమేశ్వర ఆలయం. ఈ పాటాడకల్ ప్రాంగణంలో మొట్టమొదటి ఆలయం ఈ సంగమేశ్వర ఆలయమే. అందువలనే ఈ ఆలయంలో శిల్పాలు తక్కువగా ఉంటాయి. ఈ ఆలయాన్ని రాజా విక్రమాదిత్య నిర్మించడం జరిగింది. రండి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ శివలింగము కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది. ఇది కాశీ విశ్వేశ్వర ఆలయం. ఈ ఆలయము 7వ శతాబ్దంలో చివరి కాలంలో నిర్మించడం జరిగింది. ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం వచ్చేసి నార్త్ ఇండియన్ నగర ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం. ఈ ఆలయం పైన నటరాజు రూపంలో శివపార్వతులు ఉన్నారు. రండి లోపలికి వెళ్దాం. పైన సీలింగ్ పై శివపార్వతులు ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో భాగవత పురాణం, శివపురాణం మరియు రామాయణంలోని కొన్ని సన్నివేశాలను స్తంభాల మీద చెక్కారు. ఇది విజయస్తంభం. ఈ విజయస్తంభము రిపేర్ అయితే చేస్తున్నట్లున్నారు ఫ్రెండ్స్. సో ఎలా ఉంది అనేది నేనైతే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాళుక్య చక్రవర్తి అయిన రాజా విక్రమాదిత్య పల్లవుల యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాల సహాయంతో పల్లవులపై 3 సార్లు యుద్ధం చేసి పల్లవుల రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. దాని గుర్తుగా ఈ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు. అలాగే ఈ విజయగాథనే ఆ స్తంభంపై పాత కన్నడ భాషలోనూ మరియు సంస్కృత లిపిలోనూ రాసి ఉంచాడు. ఇది జంబుకేశ్వర ఆలయం. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించారు. ఈ జంబుకేశ్వర ఆలయం
నార్త్ ఇండియన్ నగరాజ్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం శిఖరంపై శివపార్వతులు నటరాజు రూపంలో మనకు దర్శనమిస్తారు. రండి లోపల శివలింగం ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ద వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన పట్టడకల్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.